కొత్త సభ్యులం ఇక్కడికి వచ్చాం. నేను కూడా మొదటిసారి ఎన్నికైనాం. రాజకీయాలకు కొత్త కాదు, కానీ ఈ అసెంబ్లీకి శాసనసభకు మాత్రం కొత్తవాన్నే. కానీ సీనియర్ శాసనసభ్యులు మంత్రులుగా చేసినటువంటి వ్యక్తులు కానీ, 4-5 సార్లు గెలిచినటువంటి వ్యక్తులు కానీ, పార్లమెంట్లో కానీ లేదా ఎమ్మెల్సీలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ మాకు మీరు సూచన ఇస్తూ గౌరవంగా ముందుకు ఎలా తీసుకెళ్ళాలి సభని, రేపు ప్రజలకు ఎలాంటి సమాచారం ఇవ్వాలని చెప్పి నేర్పిస్తారనే ఆలోచనతోని మేము 50 మందిని ఇక్కడికి కొత్తగా ఎన్నికై వచ్చిన వ్యక్తులకు ఈ విషయాలు చూస్తూ ఉంటే చాలా ఇబ్బందిగా ఉంది. సరే, సీనియర్ శాసనసభ్యులకు వారి ఆలోచన మేరకే అంటున్నప్పుడు హౌస్ కమిటీ వేయమని డిమాండ్ చేస్తున్నారు. మంత్రులు కూడా రాజీనామాలకు సిద్ధపడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రులు కూడా మేము రాజీనామాలు చేస్తామని మాట్లాడుతున్నప్పుడు, ఇద్దరు నిజాయితీగానే ఉన్నప్పుడు హౌస్ కమిటీ వేసి వెరిఫికేషన్ చేస్తే తప్పు ఎవరిదని తేలినప్పుడు ఇంకొకసారి తప్పుడు మాటలు మాట్లాడే పరిస్థితి రాదు అనేది నా అభిప్రాయం. కాబట్టి ఖచ్చితంగా హౌస్ కమిటీ వేసి వెరిఫికేషన్ వేయాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అధ్యక్ష, మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ కేసీఆర్ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ, కామారెడ్డిలో ముగ్గురం పోటీ చేసిన సందర్భంలో ముగ్గురం వచ్చి ఇవాళ ఇదే సభలో మేము సభ్యులుగా ఉండడమని ముగ్గురు అలాంటి అవకాశం ఇచ్చినటువంటి కొడంగల్, గజ్వేల్, కామారెడ్డి ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇలాంటి అవకాశంలో ఆ ఇద్దరి మధ్యన నేను కూడా రావడం నా అదృష్టంగా భావిస్తూ, ఇవాళ ఇలాంటి సభలో ఉన్నతంగా ఉండాలి. చంద్రశేఖరరావు గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, ఇక్కడున్న మంత్రులు కానీ, కొత్తగా వచ్చిన సభ్యులు కానీ, అనుభవం ఉన్న సభ్యులు కానీ అందరూ కూడా ఆదర్శప్రాయంగా ఉంటే బాగుంటుంది. కానీ ప్రజల విషయం మర్చిపోయి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం అనేది బాగాలేదు. కాబట్టి ఇది మీ ద్వారా తెలియజేయడానికి నేను తెలిపాను అధ్యక్ష. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు